హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న సరస్వతి మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింక ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన లక్ష్మి అనే మహిళని చూపిస్తారు. లక్ష్మి హాస్పిటల్లో నర్స్గా జాబ్ చేస్తూ ఉంటుంది. ఇంక లక్ష్మికి సరస్వతి అనే 12 సంవత్సరాల కూతురుంటుంది. లక్ష్మికి సరస్వతి అంటే ప్రాణం. తనని ప్రేమగా చూసుకుంటూ, తను కోరినవన్నీ ఇస్తూ, ప్రతిరోజూ స్కూల్కి పంపుతూ తమ జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఆ రోజు సరస్వతి బర్త్డే అవడంతో లక్ష్మి సరస్వతి కోసం స్పెషల్గా పాయసం చేసి, అలాగే స్కూల్లో స్టూడెంట్స్కి చాక్లెట్స్ పంచమని ఇచ్చి, సరస్వతిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లబోగా సరస్వతి లక్ష్మితో ఏంటమ్మా, నా బర్త్డేకి గిఫ్టేమీ లేదా అని అడుగుతుంది. దానికి లక్ష్మి, సాయంత్రం నిన్ను స్కూల్ నుండి తీసుకెళ్లడానికి వచ్చేటప్పుడు నీకోసం స్పెషల్గా గిఫ్ట్ తీసుకుని వస్తా అని చెప్పడంతో అది విన్న సరస్వతి కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యి స్కూల్లోకి వెళ్ళిపోవడంతో లక్ష్మి యాజ్ యూజువల్గా హాస్పిటల్కి వెళ్లి డ్యూటీ కంప్లీట్ చేసుకుని సాయంత్రం సరస్వతి కోసం స్పెషల్గా గిఫ్ట్ తీసుకుని సరస్వతిని పిక్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వెళ్లి సరస్వతి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే స్కూల్లోని పిల్లలందరూ వెళ్ళిపోతారు, కాని సరస్వతి మాత్రం స్కూల్ నుండి బయటికి రాదు. దాంతో అక్కడే ఉన్న ఒక టీచర్తో తన కూతురు 7th B చదివే సరస్వతి ఇంకా స్కూల్ నుండి బయటికి రాలేదు అని చెప్పగా అది విన్న టీచర్ వెయిట్ చేయండి అని అలా 7th B చదివే సరస్వతి అనే అమ్మాయిని అక్కడికి తీసుకుని వస్తుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్టేంటంటే ఆ అమ్మాయి లక్ష్మీ కూతురు సరస్వతి కాదు. లక్ష్మీ టీచర్తో తను నా కూతురు సరస్వతి కాదు, మీరు మరొక అమ్మాయిని తీసుకొచ్చారు అనగా దానికి టీచర్, మా స్కూల్లో 7th Bలో సరస్వతి పేరుగల అమ్మాయి తను ఒక్కతే, మీరు స్కూల్ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడికి వచ్చినట్లున్నారు అనగా అది విన్న లక్ష్మికి చాలా కోపం వచ్చి, ఉదయం ఇదే స్కూల్ దగ్గర నా సరస్వతిని వదిలి వెళ్లాను, నా కూతురు ఇదే స్కూల్లోనే చదివేదే, ప్రతిరోజూ తీసుకొచ్చే నాకు తెలీదా అని అలా స్కూల్లోని క్లాస్ రూమ్స్ అన్నీ తిరిగి చూసినా సరే తన కూతురు కనిపించకపోవడంతో సరస్వతి అని అరుస్తూ గట్టిగా ఏడుస్తుంది. ఇంక ఎంత చెప్పినా సరే లక్ష్మి వినకపోవడంతో వైస్ ప్రిన్సిపల్ శారద ప్రిన్సిపల్ రంగబాబుకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో తను పోలీసులతో మాట్లాడగా అప్పుడే అక్కడికి సిఐ కృష్ణారెడ్డి వచ్చి స్కూల్ స్టాఫ్ అండ్ లక్ష్మి అడిగి విషయమంతా కనుక్కుని లక్ష్మితో మీ కూతురు ఇదే స్కూల్లో చదువుతున్నట్లు ఐడి కార్డుందా అని అడగగా దానికి లక్ష్మి ఐడి కార్డ్ పాప దగ్గరే కదా సార్ ఉంటుంది అంటుంది. అది విన్న కృష్ణారెడ్డి వైస్ ప్రిన్సిపల్ని స్కూల్లో సీసీటీవీ ఫుటేజ్ గురించి అడగ్గా దానికి శారద కొన్ని రోజులుగా స్కూల్లో సీసీటీవీ కెమెరాస్ వర్క్ చేయట్లేదు అని చెప్పడంతో లక్ష్మిని సరస్వతి ఇదే స్కూల్లో చదువుతూ ఉంటే తనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, తన ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి అని అడగగా లక్ష్మి కొన్ని పేర్లు చెప్తుంది. కాని 7th Bలో ఆ పేర్లతో స్టూడెంట్స్ ఒక్కరూ కూడా ఉండరు. దాంతో సీఐ లక్ష్మిని అడిగి సరస్వతి ఫోటో అక్కడి 7th B స్టూడెంట్స్కి చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా, తననెప్పుడైనా చూశారా అని అడగగా సరస్వతి ఫోటో చూసిన స్టూడెంట్స్ ఈ స్కూల్లో తనని ఎప్పుడూ చూడలేదు అని చెప్పడంతో అదంతా చూస్తున్న సీఐకి ఏమీ అర్థం కాదు. అప్పుడే వైస్ ప్రిన్సిపల్ శారద సీఐతో, సార్, తన కూతురు మా స్కూల్లో చదవటం లేదు, ఎవరో మా స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి ఇలా చేస్తున్నారు అనగా విన్న లక్ష్మికి చాలా కోపం వచ్చి వారిపై సీరియస్ అవుతుంది. అలాగే సీఐతో, ప్లీజ్ సార్, ఇక్కడేదో తప్పు జరుగుతుంది, నా కూతుర్ని కనిపెట్టండి అనగా దానికి సీఐ, ఈరోజు మీ పాప బర్త్డే అంటున్నారు కదా, తన ఫ్రెండ్స్తో కలిసి మూవీకో పార్టీకో వెళ్ళి ఉండొచ్చు, సాయంత్రం దాకా చూద్దాం, అప్పటికీ పాప ఇంటికి రాకపోతే రేపు మిస్సింగ్ కేస్ ఫైల్ చేద్దామని లక్ష్మిని నచ్చచెప్పి ధైర్యం చెప్పి పంపుతాడు. సీన్ కట్ చేస్తే ఇంక లక్ష్మి సరస్వతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ తనకోసం సిటీ అంతా తిరిగినా సరే ఎలాంటి ఆచుకీ తెలియకపోవడంతో అలా రాత్రి ఇంటికి వచ్చి సరస్వతి గురించి ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే తనకి సరస్వతి ఫోన్ చేసి చాలా నీరసంగా మాట్లాడుతుంది. లక్ష్మి తనతో ఎక్కడున్నావు సరస్వతి, ఏమైంది అని అడగగా దానికి సరస్వతి, అమ్మా, నేను స్కూల్లోని ప్రిన్సిపల్ రూంలో ఉన్నాను, ఇక్కడ ప్రిన్సిపల్తో పాటు మరో 2 అంకల్స్ కూడా ఉన్నారు, నాకు చాలా భయంగా ఉంది, తొందరగా రా అమ్మా అనగా అది విన్న లక్ష్మి, నువ్వేం భయపడకు, నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి అలా అర్ధరాత్రి లక్ష్మి వెంటనే స్కూల్ దగ్గరికి వెళ్లి ప్రిన్సిపల్ రూమ్ లాక్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా సరస్వతి నేలమీద పడే తన ప్రైవేట్ పార్ట్ నుండి బ్లీడింగ్ అయ్యి డ్రెస్కి రక్తమయ్యుంటుంది.
తనని ఆ సిచ్యువేషన్లో చూసిన లక్ష్మి షాక్ అయ్యి ఏడుస్తూ కనవపిడితో ఉన్న తనని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని చూడగా అప్పుడే సరస్వతి చనిపోతుంది. దాంతో లక్ష్మి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఇంక సరస్వతి చేతిలో ఫోన్ ఉండడం గమనించి దాన్ని తీసుకుని అందులో ఉన్న వీడియోస్ చూసి కోపంతో దాన్ని విసిరికొట్టి ఎమోషనల్ అవుతుంది. ఇంక మరుసట్రోజు ఉదయం లక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్లగా తనని చూసిన సీఐ కృష్ణారెడ్డి, ఏంటమ్మా నీ కూతురు ఇంకా ఇంటికి రాలేదా? అయితే పద మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేద్దాం అనగా దానికి లక్ష్మి, నిన్న రాత్రి నా కూతురు స్కూల్ నుండి ఫోన్ చేసిందే. 3 రాక్షసులు నా కూతుర్ని చరిచి చంపేశారు అని జరిగిందంతా చెప్తుంది. అది విన్న సీఐ కృష్ణారెడ్డి కూడా షాక్ అయ్యి స్కూల్కి వెళ్లి పాప డెడ్ బాడీని చూడాలి అని బయల్దేరబోగా లక్ష్మి తనతో, పాప డెడ్ బాడీ అక్కడ లేదు సార్. నా పాప గురించి తెలిసాక తమ సమాజంలోని వారు తమ గాసిప్స్ కోసం తన శవాన్ని రోజురోజుకే రకరకాలుగా మాట్లాడుకుంటూ మాటలతోనే పాడుచేసి చంపేస్తారేమో అని భయపడి నిన్న రాత్రే శ్మశానానికి తీసుకెళ్లి పాపని పూడ్చిపెట్టాను అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న సీఐ కృష్ణారెడ్డి, నీ బాధ నాకు అర్థమవుతోంది. కాని మీ పాపని చంపినవారిని పట్టుకోవాలి అంటే పాపకి పోస్టుమార్టం చెయ్యాలి. తనను ఎక్కడ పూడ్చిపెట్టావో చూపించు అని అడగటంతో అది విన్న లక్ష్మీ వారికి సరస్వతిని పూడ్చిపెట్టిన ప్లేస్ చూపించగా సీఐ కృష్ణారెడ్డి తన టీంతో ఆ ప్లేస్లో తవ్విస్తాడు. కాని ఇక్కడే ట్విస్టేంటంటే అక్కడ పాప డెడ్ బాడీ ఉండదు. దాంతో అందరూ షాకవుతారు. ఇంకా అదంతా చూస్తున్న సీఐ కృష్ణారెడ్డి లక్ష్మితో, ఎలాంటి ప్రూఫ్ లేకుండా నేను నీకు హెల్ప్ చేయలేను అని అక్కడి నుండి వెళ్లబోగా లక్ష్మి తనతో, ప్రూఫ్ ఉంది సార్. పాప అక్కడ జరిగిందంతా ఒక ఫోన్లో వీడియో రికార్డ్ చేసింది. ఆ ఫోన్ అక్కడే ప్రిన్సిపల్ రూంలో పడేశాను అని చెప్పడంతో అలా మళ్లీ ప్రిన్సిపల్ రూంకి వెళ్లి వెతకగా అక్కడ ఫోన్ ఉండదు. దాంతో లక్ష్మి తనతో, సర్ నేను చెప్పేది నిజం సార్. ప్రిన్సిపల్ నా కూతుర్ని అత్యాచారం చేసి చంపేశాడు. వీళ్లే ఎవిడెన్స్లన్నీ నాశనం చేశారు అని చెప్పగా అదంతా చూస్తున్న కృష్ణారెడ్డి, చూడమ్మా నేనొక పోలీస్ని. నువ్వు తప్పు జరిగింది అంటే ఎంక్వైరీ చేస్తాను. కాని ఒక సాక్ష్యం కూడా లేని ఈ లాజిక్లెస్ కేసుల్లో నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. సారీ అని అక్కడి నుండి వెళ్లిపోగా లక్ష్మి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా బాగా ఆలోచించిన లక్ష్మి తన పాపకి చావుకి కారణమైన వారికి శిక్ష పడేలా చెయ్యాలని తన కేసు వాదించమని చాలామంది లాయర్లను కలిసి వారికి కేసు గురించి చెప్పగా కేసు గురించి ఒక్క సాక్ష్యం కూడా లేదు అని ఎవ్వరూ కూడా తన కేసు వాదించడానికి ముందుకురారు. దాంతో లక్ష్మికి ఏం చెయ్యాలో అర్థంకాక బాధపడుతుంది. అలా 7 నెలలు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి లాయర్ రామానుజన్ని చూపిస్తారు. రామానుజం అందరి లాయర్లలాగా డబ్బు కోసం కేసులు టేకప్ చేయడు. కేసులో నిజాయితీ ఉంటే నిజాన్ని గెలిపించడానికి కేసులు టేకప్ చేస్తాడు. అలా టేకప్ చేసిన ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా ఓడిపోయి ఉండడు. ఇంక రామానుజం క్యారెక్టర్ నచ్చి తన దగ్గర స్వామి అనే వ్యక్తి అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాడు. అలా లక్ష్మికి రామానుజన్ గురించి తెలిసి స్వామి ద్వారా రామానుజన్ని కలిసి తన కూతురు సరస్వతి అని అలా జరిగిందంతా రామానుజన్కి చెప్తుంది. అదంతా విన్న రామానుజం, ఈ కేసులో ఎలాంటి సాక్షి లేడు, ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ఈ కేసు గెలవడం చాలా కష్టం. అయితే కోర్టుకి సాక్ష్యాలు కావాలి కాని ఏ తల్లి తన కూతురు విషయంలో ఇలాంటి అబద్ధం చెప్పదు. ఏనైనా న్యాయం కోసం ఆధారాలు కావాలి అని కోర్టు భావిస్తే ఈ కేసులో నిజానిజాలు బయటికి రావాలి అంటే ఆ స్కూల్ స్టాఫ్ ఇంకా ప్రిన్సిపల్ని విచారించడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని కోరటంతో అది విన్న జడ్జి పర్మిషన్ ఇవ్వడంతో నెక్స్ట్ వాయిదాలో స్కూల్ స్టాఫ్ కోర్టుకి రాగా రామానుజం వారితో, మీ ప్రిన్సిపల్ ఎందుకు రాలేదు అని అడుగుతాడు. దానికి శారద, మా ప్రిన్సిపల్ లాంగ్ లీవ్లో ఉన్నాడు. అయినా ఆ సంఘటన జరిగిన రోజు మా ప్రిన్సిపల్ అసలు ఊర్లోనే లేడు అని చెప్తుంది. అది విన్న రామానుజం, క్రైమ్ చేశాక క్రిమినల్ తప్పించుకోడానికి చేసే పనులివే. నిజానికి ఆ రోజు ప్రిన్సిపల్ ఊర్లోనే ఉన్నాడని జడ్జితో నెక్స్ట్ హియరింగ్లో ప్రిన్సిపల్ కోర్టులో హాజరుపరచడానికి ఆర్డర్ ఇవ్వమని చెప్పగా జడ్జి నెక్స్ట్ హియరింగ్లో ప్రిన్సిపల్ హాజరు కావాలని చెప్తాడు. ఇంకాలా నెక్స్ట్ హియరింగ్లో ప్రిన్సిపల్ కోర్టుకు రాగా రామానుజం తనని బోనులోకి పిలిచి, మీకు సీఐ కృష్ణారెడ్డికి ఎప్పటినుంచి పరిచయముంది అని అడగగా దానికి ప్రిన్సిపల్, మేము డిగ్రీ నుండి క్లాస్మేట్స్, 35 సంవత్సరాల పరిచయముంది అని చెప్తాడు. అది విన్న రామానుజం, మీకు 58 సంవత్సరాలుంటాయి కదా, 12 సంవత్సరాల అమ్మాయిని అలా చేయడం తప్పనిపించలేదా అనగా అది విన్న ప్రిన్సిపల్ సీరియస్ అయ్యే, ఏం మాట్లాడుతున్నావ్, నేనెలాంటి తప్పు చేయలేదు అంటాడు. ఇంక రామానుజం జడ్జితో, సీఐకి తనకి ఉన్న పరిచయం వల్ల ఆ రోజు లక్ష్మి తన కూతురు కనిపించడం లేదు అని స్కూల్ స్టాఫ్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ ప్రిన్సిపల్ సీఐతో మాట్లాడి అక్కడికి పంపి ఈ కేస్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశాడు అని చెప్తాడు. ఆ రోజు ఈ ప్రిన్సిపల్ స్కూల్లోనే ఉన్నాడు.
సీసీటీవీ ఫుటేజ్ డిస్ట్రాయ్ చేశాడు. అంతా ప్లాన్ ప్రకారం చేసి ఒక అమ్మాయి ప్రాణం తీశాడు అని చెప్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్టేంటంటే అప్పుడే ఆ ప్రిన్సిపల్ని చూసిన లక్ష్మి నిలబడి రామానుజంతో, సార్, అతను ప్రిన్సిపల్ కాదు, మా పాపని అలా చేసింది తను కాదు అని చెప్తుంది. అది విన్న అక్కడి వారందరూ షాకవ్వగా రామానుజం లక్ష్మితో, 15 సంవత్సరాలుగా ఆ స్కూల్కి తనే ప్రిన్సిపల్, వీడియోలో ముగ్గుర్నీ చూశావు అన్నావు కదా, తనే ఈ ప్రిన్సిపల్ అనగా దానికి లక్ష్మి, నేను చూసిన వీడియోలోని ముగ్గుర్లో ఇతను లేడు సారని చెప్తుంది. అది విన్న ప్రిన్సిపల్, నేను చెప్పాను కదా జడ్జిగారు, నేను ఏ తప్పు చెయ్యలేదు అని, వీళ్ళు నా పరువు, నా స్కూల్ పరువు తీశారు అని సీరియస్ అవ్వగా జడ్జి రామానుజంపై అలాగే లక్ష్మీపై సీరియస్ అయ్యే కోర్టు సమయం వృధా చేశారు అని కేసు కొట్టేస్తాడు. దాంతో రామానుజం కూడా ఫీలవుతాడు. సీన్ కట్ చేస్తే రామానుజం లక్ష్మీతో, నువ్వు చెప్పిందంతా నమ్మి నీ తరపున కోర్టులో వాదించినందుకు అందరి ముందు నా పరువు పోయిందే, మొదట ఆ స్కూల్ ప్రిన్సిపల్ అన్నావు, తనని పిలిపించి విచారిస్తూ ఉంటే తను కాదు అన్నావు, ఇలా ప్రతిసారీ వాడు కాదు వీడు కాదు అని చెప్తూ ఉంటే నీ కేసు వాదిస్తున్నందుకు అందరూ నన్ను పిచ్చోడిలా చూస్తారు, ప్లీజ్ ఇంక నన్ను వదిలేయ్ అని చెప్పడంతో అది విన్న లక్ష్మి చాలా బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక ముసలావిడ ద్వారా కలెక్టర్ని కలిసి తనకి అంతా చెప్పగా అది విన్న కలెక్టర్, పోలీస్ స్టేషన్కి వెళ్లి ముందు కంప్లైంట్ ఇవ్వు, నేను చూసుకుంటానని చెప్పడంతో అలా లక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్లి సీఐ కృష్ణారెడ్డిని కలవబోగా అప్పటికే సిటీలో 3 గవర్నమెంట్ అఫీషియల్స్ని దారుణంగా ఎవరో చంపేశారు అని సీఐ అండ్ తన పోలీస్ టీం ఫుల్లుగా టెన్షన్గా ఉండి లక్ష్మీని చూసి తర్వాత రమ్మని చెప్పి వెళ్ళిపోమంటారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్టేంటంటే అప్పుడే లక్ష్మీ సీఐతో, ఆ ముగ్గుర్నీ చంపింది నేనే అని చెప్పగా అది విన్న సీఐ షాక్లో ఉండిపోతాడు. నిజానికి లక్ష్మి కలెక్టర్ని కలవడానికి తన ఆఫీస్కి వెళ్ళినప్పుడే అక్కడే కలెక్టర్తో పాటు తన ఫ్రెండ్స్ అయిన పోలీస్ ఆఫీసర్ ఇంకా జడ్జి కలిసి దిగిన ఫోటో ఉంటుంది. అది చూసిన లక్ష్మికి తన కూతుర్ని పాడుచేసి చంపింది వారే అని అర్థమయ్యే తన దగ్గరున్న గన్తో మొదట కలెక్టర్ని, తర్వాత పోలీసాఫీసర్ని, ఇంకా జడ్జీని ఒకే రోజు చంపేసి తర్వాత ఇలా సీఐ దగ్గరికి వచ్చి నిజం చెప్పి లొంగిపోతుంది. ఇంక తరువాత లక్ష్మిని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి తనతో, నీ కేసు కోర్టులోనే ఉండగా ఇలా 3 గవర్నమెంట్ సర్వెంట్స్ని చంపడం నేరమనగా దానికి లక్ష్మి, మీ దృష్టిలో నేను చేసింది నేరం కావచ్చు, కానీ ఒక తల్లిగా నా కూతురికి నేను చేసింది న్యాయం అంటుంది. అది విన్న జడ్జి లక్ష్మీ తరపు లాయర్ రామానుజంతో, మీ క్లయింట్ తనే నేరం చేశానని ఒప్పుకుందే, ఇంక మీరు కోర్టుకి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడగగా దానికి రామానుజం, ఏం లేదు అంటాడు. దాంతో జడ్జి లక్ష్మీని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోమని చెప్పి ఈ కేసులో నిజానిజాలు లోతుగా తెలుసుకుని కోర్టుకు నివేదిక సమర్పించాలని రామానుజానికి చెప్తాడు. సీన్ కట్ చేస్తే అదంతా చూసిన రామానుజం స్వామితో, ప్రాణాలు కాపాడే నర్సే ఇలా ముగ్గుర్ని చంపేసింది అంటే తను పక్కాగా వారిపై రివెంజ్ తీర్చుకుంది. తను చంపినట్టు ఎలాంటి ఎవిడెన్సులు లేకపోయినా సరే ఎందుకు లొంగిపోయిందో అర్థం కావడం లేదు. ఇంతకీ ముంబైలో ఉండే తన ఎక్స్ హస్బెండ్ ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేశాడా అని అడగగా దానికి స్వామి లేదు అని చెప్పడంతో అది విన్న రామానుజం ముంబైకి వెళ్లి డాక్టర్ ఆదిత్యాని కలిసి, మీ ఎక్స్ వైఫ్ లక్ష్మి ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉందే, తన గురించి నాకు కొన్ని నిజాలు తెలుసుకోవాలి, అసలు మీరు తనని ఎలా కలిశారు, తన గురించి మీకు ఏం తెలుసో చెప్పండి అని అడగగా దానికి ఆదిత్య జరిగింది చెప్తాడు. నిజానికి ఆదిత్య ఒక హాస్పిటల్లో డాక్టర్గా ఉండగా అదే హాస్పిటల్లోనే లక్ష్మీ నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా అలా ఒకరోజు లక్ష్మీని మొదటిసారి చూడగానే ఆదిత్యకి లక్ష్మీ అండ్ తన క్యారెక్టర్ కూడా బాగా నచ్చి తనతో క్లోజ్ అవుతాడు. లక్ష్మికి కూడా ఆదిత్య మంచితనం బాగా నచ్చి తనతో క్లోజ్ అవుతుంది. అలా కొన్ని రోజులకి ఆదిత్య తన పేరెంట్స్కి తమ ప్రేమ విషయం చెప్పి పెళ్లి కూడా చేసుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆదిత్యతో తన పేరెంట్స్ పెళ్లయ్యిని రోజులవుతుందే, మరి పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నారా అని, మాకు మనవళ్ళు మనవరాలతో ఆడుకోవాలని ఉంటుంది కదా అని పదే పదే చెప్తూ ఉండడంతో ఆదిత్య అదే విషయం లక్ష్మీతో మాట్లాడగా దానికి లక్ష్మి ఆదిత్యతో, అందుకోసం మనం పిల్లల్ని ఎందుకు కనడం, ఎడాప్ట్ చేసుకుందాం అంటుంది. అది విన్న ఆదిత్య లక్ష్మీతో, ఎడాప్ట్ చేసుకోవడం కంటే మన సొంత పిల్లలుంటేనే కదా మనక్కూడా బావుంటుంది అంటాడు. ఇంక ఇదే కారణం చేతనే ఇద్దరి మధ్య గొడవ జరిగి విడిపోయుంటారు. అలా ఆదిత్య అంతా చెప్పే అసలు నాకు లక్ష్మీకి కలిసి పాప అనేదే పుట్టలేదు అని చెప్తాడు. అది విన్న రామానుజం కూడా షాక్ అయ్యే అప్పటిదాకా జరిగిందంతా గుర్తుచేసుకొని ఆదిత్యతో, లక్ష్మీకి కూతురుండాలి, తనకి నిజంగా ఏదో జరిగింది అనిపిస్తోంది అని తనకి లక్ష్మీ కూతురు ఫోటో చూపించి తనని మీరెప్పుడైనా చూశారా అని అడగగా ఇక్కడే రివీలయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటో చూసిన ఆదిత్య రామానుజంతో,
ఈ అమ్మాయి లక్ష్మి కూతురు సరస్వతి కాదు, ఇది లక్ష్మి చిన్నప్పటి ఫోటో, తన పూర్తి పేరే లక్ష్మీ సరస్వతి అని చెప్పడంతో అది విన్న రామానుజం మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్లో రామానుజం తన ఫ్రెండ్ అయిన సైకియాట్రిస్ట్ యాంటోనీని కలిసి తనకి లక్ష్మి గురించి అంతా చెప్పి, లక్ష్మి తనకి కూతురు ఉంది అంటోంది, కాని తన కూతుర్ని ఎవ్వరూ చూడలేదు, లక్ష్మి చెప్తున్నదానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు, తన ఎక్స్ హస్బెండ్ ఆ అమ్మాయి ఫోటో లక్ష్మీ చైల్డ్హుడ్డే అంటున్నాడని, ఇంకా శ్మశానవాటికలో పనిచేసే వ్యక్తిని అడిగితే ఆ రోజు రాత్రి లక్ష్మి ఏ అమ్మాయి డెడ్ బాడీని తీసుకురాలేదు అని చెప్తున్నాడని అంతా చెప్పగా అది విన్న యాంటనీ, అయితే లక్ష్మీ చైల్డ్హుడ్ ట్రామా వల్ల, రేర్ డిజార్డర్ వల్ల సఫర్ అవుతూ ఉండాలి, తనకి కూతురున్నట్లు ఊహించుకుంటూ ఉండాలి అనగా అది విన్న రామానుజం, అంటే తన కూతుర్ని ముగ్గురు పాడి చేసడం కూడా తన ఊహనే అంటావా అనగా దానికి యాంటనే, అది తనకి మాత్రమే తెలుసు, మనం అడిగినా చెప్పదు, ఎందుకు అంటే తను ఊహించుకునేది తన రియాలిటీ, అది నిజం కాదు అని మనం చెప్తే మనకి పిచ్చనుకుంటుంది అంటాడు. దానికి రామానుజం, మరి ఎలా తెలుసుకోవాలి అనగా దానికి యాంటనీ, తనని హిప్నటైజ్ చేసి తన సబ్కాన్షియస్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలి, అప్పుడే అసలు లక్ష్మీ జీవితంలో ఏం జరిగింది, ఈ సరస్వతి ఎవరు అనేది తెలుస్తుంది, కాని ఇది లక్ష్మీ అండ్ కోర్టు ఒప్పుకుంటేనే చేయగలమని చెప్పగా దానికి రామానుజం, నేను ఒప్పిస్తాను అని అలా జడ్జితో మాట్లాడి తర్వాత లక్ష్మిని కలిసి, తరతో నువ్వు చెప్తున్నది నిజమని నేను కూడా నమ్ముతున్నాను, నువ్వు చంపిందే గవర్నమెంట్ అఫీషియల్స్ని అంటోంది ఈ సమాజం, కాని వారు రాక్షసులు అన్న నిజం ఈ ప్రపంచానికి తెలిస్తేనే కదా నీ యూతురికి న్యాయం జరిగినట్లు అనగా దానికి లక్ష్మి, కాని నా దగ్గర సాక్ష్యం లేదు అంటుంది. దానికి రామానుజం, సాక్ష్యం ఉంది, అది నువ్వే, నువ్వు నాకు చెప్పిన దానికి సాక్ష్యం లేదు, కాని నీ సబ్కాన్షియస్లో ఉన్న నిజాన్ని కోర్టు పరిగణిస్తుంది, ఈ కథలో మిగిలిన ఏకైక సాక్షి నువ్వే అని చెప్పడంతో రామానుజం చెప్పిన దానికి లక్ష్మి ఓకే చెప్తుంది. ఇక తరువాత యాంటనీ లక్ష్మిని కలిసి తనని హిప్నోటైజ్ చేసి తన సబ్కాన్షియస్లో ఉన్న విషయాలు తెలుసుకోవడం స్టార్ట్ చేసి, నీ పేరేంటి అని అడగగా దానికి తను సరస్వతి అంటుంది. ఇంక నీ పేరెంట్స్ పేరేంటి అని అడగగా దానికి తను అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు ప్రభాకర్ అని జరిగింది చెప్తుంది. దీన్ని కట్ చేస్తే సరస్వతి తన చిన్నతనంలో తన పేరెంట్స్తో పాటు చాలా హ్యాపీగా ఉంటుంది. సరస్వతి అంటే తన పేరెంట్స్కి ప్రాణం, తమ జీవితంలో వారు చాలా సంతోషంగా ఉంటారు. సరస్వతి బర్త్డే ఆగస్టు 15, ఇండిపెండెన్స్ డే రోజే. అలా సరస్వతి బర్త్డే రోజు తనని తన పేరెంట్స్ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి చాక్లెట్స్ అందరికీ ఇవ్వమని చెప్పి సాయంత్రం పిక్ చేసుకోడానికి వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకలా స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయాక సరస్వతి స్కూల్లోని టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ చాక్లెట్స్ పంచుతూ చివరికి ప్రిన్సిపల్కి ఇవ్వాలని తన ఆఫీస్ రూంలోకి వెళ్తుంది. ఇంక అప్పటికే ఫుల్గా వర్షం పడుతూ ఉండడం స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ స్కూల్ నుండి వెళ్ళిపోతారు. మరోపక్క సరస్వతి ప్రిన్సిపల్ రూంలోకి వెళ్లి చాక్లెట్స్ ఇవ్వబోగా అప్పటికే ప్రిన్సిపల్ తన ఫ్రెండ్స్ అయిన సీఐ అండ్ లాయర్తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు. సరస్వతి వారికి చాక్లెట్స్ ఇచ్చి అక్కడ్నుండి వెళ్లబోగా తాగిన మైకంలో ఉన్న ముగ్గురూ కామంతో చిన్నపాప అని చూడకుండా డోర్స్ క్లోజ్ చేసి అక్కడే ఉన్న సీక్రెట్ రూంలోకి సరస్వతిని బలవంతంగా లాక్కెళ్లి తన్ని వదిలేయమని బ్రతిమాల్తున్నా సరే అనుభవిస్తారు. మరోపక్క సరస్వతి పేరెంట్స్ తనని పిక్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి రాగా సెక్యూరిటీ వారితో పిల్లలందరూ వెళ్లిపోయారు, స్కూల్లో ఎవ్వరూ లేరు అని చెప్పడంతో అది విన్న సరస్వతి పేరెంట్స్ షాక్ అయ్యే స్కూల్లోకి వెళ్లి అంతా వెతుకుతారు. కానీ సరస్వతి కనిపించకపోవడంతో చాలా ఎమోషనల్ అయ్యి తన స్కూల్ నుండి వెళ్లిపోయిందేమో అనుకుని తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి అడుగుతారు. కానీ సరస్వతి రాలేదు అని చెప్తారు. దాంతో ఊరంతా వెతికినా సరస్వతి గురించి తెలియకపోవడంతో ఇంటికి వచ్చి సరస్వతి ఎక్కడికి వెళ్ళిందో అని బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటిది రాత్రి సమయంలో సరస్వతి వారికి ఫోన్ చేసి, అమ్మా, నేను స్కూల్లోని ప్రిన్సిపల్ రూంలో ఉన్నాను, ప్రిన్సిపల్ ఇంకా 2 అంకల్స్ ఉన్నారు, నాకు చాలా భయంగా ఉంది, త్వరగా రా అమ్మా అనగా అది విన్న ఇద్దరూ షాక్ అయ్యే వెంటనే ప్రిన్సిపల్ రూంకి వెళ్లి అక్కడ బ్లీడింగ్ అయ్యి స్రో లేకుండా పడిపోయున్న సరస్వతిని చూసి మైండ్ బ్లాక్ అయ్యే తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తారు. అలా కాసేపటికి సరస్వతికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వారి దగ్గరికి వచ్చి పాప ప్రాణాన్ని కాపాడ్డానికే తన గర్భసంచి తొలగించక పప్పలేదు అని చెప్తుంది. అది విన్న లక్ష్మి ఏడుస్తూ, ఆ ముగ్గురు రాక్షసులు నా కూతుర్ని పాడుచేసి తన జీవితాన్ని నాశనం చేశారు, వారిని వదిలిపెట్టనని అలా కేస్ ఫైల్ చేసి కోర్టుకు వెళ్లగా కోర్టది నమ్మాలి అంటే సాక్ష్యం కావాలని అడుగుతుంది. దాంతో లక్ష్మి తన భర్తతో, ఈ కోర్టులు చట్టాలు మనలాంటి వారికి న్యాయం చేయవు, ఇలాంటి పరిస్థితుల్లో సాక్ష్యం ఎలా తీసుకురావాలని బాధపడుతూ ఉండగా అప్పుడే సరస్వతి వారితో సాక్ష్యం ఉందమ్మా అని చెప్తుంది. నిజానికి ఆ ముగ్గురూ సరస్వతిని పాడుచేశాక అతన్ని చంపేయాలి అనుకుంటారు.
అది విన్న లాయర్ వారితో, అప్పుడు మన తప్పుకి శవమే సాక్ష్యమవుతుంది. అందుకే దీన్ని చంపకూడదు. మన తప్పు బయటికి రాకూడదు అంటే దీన్ని పాడు చేసేదంతా వీడియో రికార్డ్ చేద్దాం. వారిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనమీద ఎదురు తిరిగి కోర్టుకు వెళ్తే వారికి ఈ వీడియో చూపిద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, భయపడి సైలెంట్ అయిపోతారు అని అలా వీడియో కెమెరాలో రికార్డ్ చేసి ఆ క్యాసెట్ని ప్రిన్సిపల్ రూంలోనే దాచడం సరస్వతి కూడా చూసి ఉంటుంది. అదే విషయం సరస్వతి తన పేరెంట్స్కి చెప్పగా సరస్వతి పేరెంట్స్ ప్రిన్సిపల్ రూంకి వెళ్లి ఆ వీడియో క్యాసెట్లో ఉంది చూసి గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఈ సాక్ష్యం ద్వారా వారికి శిక్ష పడేలా చెయ్యాలి అని అలా ఒక లాయర్ని కలిసి తనకి ఆ క్యాసెట్ ఇచ్చి తమ తరపున వాదించేలా మాట్లాడతారు. నెక్స్ట్ సీన్లో అలా కోర్టులో కేసు విచారణ స్టార్ట్ అవ్వగా సరస్వతి పేరెంట్స్ ఈ వీడియో ప్రూఫ్ ద్వారా వారికి శిక్ష పడి తమ కూతురికి న్యాయం జరుగుతుంది అనుకుంటారు. ప్రిన్సిపల్ అండ్ సీఐని బోన్లోకి పిలిచి జడ్జే తప్పు జరిగిందనడానికి సాక్ష్యం ఉందా అని అడగగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే సరస్వతి పేరెంట్స్ తరపున లాయర్ ఎలాంటి సాక్ష్యం కూడా వారు తనకి ఇవ్వలేదు అని చెప్పడంతో అది విన్న జడ్జే కేసుని కొట్టేసినట్లు తీర్పిస్తాడు. ఇంకదంతా చూసిన సరస్వతి పేరెంట్స్ లాయర్ కూడా తమని మోసం చేశాడు అని చాలా ఎమోషనల్ అవుతారు. అప్పుడే లాయర్ వారి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి, ఎమ్మెల్యే గురు ఆ ముగ్గురికి సపోర్ట్గా ఉండే ఇప్పుడు నేను సాక్ష్యం కోర్టులో సబ్మిట్ చేస్తే నా కూతుర్ల జీవితాలు కూడా నాశనం చేస్తానని బెదిరించాడు, అర్థం చేసుకోండి అని చెప్తాడు. అప్పుడే ఎమ్మెల్యేని ఆ ముగ్గురు కోర్టు బయట కలిసి కేసు గెలిచామని సంతోషంగా మాట్లాడుకోవడం చూసిన లక్ష్మికి చాలా కోపం వచ్చి వెంటనే వారి దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యేని అందరి ముందు కొట్టి తిడుతుంది. దాంతో ఎమ్మెల్యే కోపంతో రగిలిపోతాడు. తర్వాత సరస్వతిని తన పేరెంట్స్ తీసుకుని బైక్పై ఇంటికి వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే అండ్ తన మనుషులు వారిని ఆపి వారిపై అటాక్ చేసి సరస్వతిని కొట్టి తన పేరెంట్స్ని కూడా దారుణంగా కొట్టే తన ముందే చంపేసి తగలబెట్టి వెళ్ళిపోతారు. అదంతా చూసిన సరస్వతి షాక్ అయ్యే స్రో కొలిపోయి పడిపోయి ఉంటుంది. అలా జరిగింది చెప్పి భయపడిపోగా యాంటనీ తనని మళ్లీ నార్మల్ అయ్యేలా చేస్తాడు. రామానుజం తనతో ఆ ఇన్సిడెంట్ జరిగాక తను ఎక్కడ పెరిగిందో ఇప్పుడు వారిని ఎందుకు చంపిందో తెలుసుకోవాలి కదా అనగా దానికి యాంటనీ తనని అలాగే హిప్నటైజ్లో ఉంచితే తన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి చనిపోయే అవకాశముంది. ఇంక నీ క్లయింట్ లక్ష్మీన్ సరస్వతికే తర్వాత ఏమైందో నువ్వే తెలుసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో రామానుజం సరస్వతి చెప్పింది నిజమా కాదా అని అప్పటి లాయర్ని, తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి తర్వాత జడ్జిని కలిసి మాట్లాడతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో ఫైనల్ హియరింగ్ స్టార్ట్ అవ్వగా రామానుజం సరస్వతిని బయట వెయిట్ చేయమని పంపుతాడు. జడ్జితో, నా క్లయింట్ సరస్వతి ఫ్యాంటసీ ప్రోన్ డిసార్డర్తో బాధపడుతోంది. ఇలాంటి వారికి వాస్తవానికి ఊహకి తేడా తెలియదు. నా ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజాలేంటంటే లక్ష్మికి అసలు కూతురే లేదు. తనకి కూతురు ఉంది అని ఊహించుకుని తనకిలా జరిగింది అని ఊహించుకుంటోంది. కాని నిజంగా అది జరిగింది తన ఊహించుకుంటున్న కూతురికి కాదు, తన చైల్డ్హుడ్లో తనకే జరిగిందని అంతా చెప్పి సైకియాట్రిస్ట్ యాంటనీకి లక్ష్మి చెప్పిన వీడియో ప్రూఫ్ చూపిస్తాడు. లక్ష్మిని పాడు చేసింది అప్పటి ప్రిన్సిపల్, సీఐ అండ్ లాయర్లే అని వారే ఇప్పుడు కలెక్టర్, ఎస్పీ అండ్ జడ్జీల హోదాలో ఉన్నారు, వారినే తను చంపేసింది అని చెప్పగా అది విన్న ఆపోజిట్ లాయర్ లక్ష్మి తనే ఒప్పుకుంది ఇది రివెంజ్ మర్డర్స్ అని. కారణం ఏదైనా సరే ఇది రివెంజ్ మర్డర్స్ కాబట్టి తనకి శిక్ష పడడమే కరెక్ట్ అని చెప్తాడు. దానికి రామానుజం సరస్వతి పేరెంట్స్ తన కళ్లముందే చనిపోయి తన మైండ్ డిస్టర్బ్ అయ్యి షాక్ అయ్యి స్రో కొలిపోయి కింద పడిపోగా తనకి ట్రీట్మెంట్ చేసిన అదే డాక్టర్ని అక్కడికి పిలిచి అప్పుడు సరస్వతి మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అని అడగగా దానికి డాక్టర్ తనకి 3 రోజుల తర్వాత స్రో వచ్చింది. తనతో మాట్లాడాక నాకు తెలిసిన నిజమేంటంటే సరస్వతికి తనపై రేప్ జరిగింది అని, కాని తన పేరెంట్స్ చనిపోయారు అని ఏదీ గుర్తులేదు, అంతా మరిచిపోయిందే. తనకి గుర్తున్నదంతా తన పేరెంట్స్ తనని స్కూల్ దగ్గర వదిలి వెళ్లడం మాత్రమే అని చెప్తుంది. తనకి తన గతాన్ని గుర్తుచేస్తే మళ్లీ తన మెంటల్ స్టేటస్ ఎలా మారిపోతుందో అని భయపడి తనకి తన గతాన్ని గుర్తు చేయలేదు అని చెప్తుంది. ఇంక రామానుజం జడ్జితో, ఆ తర్వాత సరస్వతి అనాథాశ్రమంలో ఒంటరిగా పెరిగే తర్వాత నర్స్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు తనకి ఆదిత్య పరిచయం, ప్రేమ తన ఒంటరితనాన్ని దూరం చేసి హ్యాపీగా ఉండేలా చేసింది. కాని ఆదిత్య కూడా దూరమయ్యాక మళ్లీ ఒంటరితనంతో బాధపడుతూ అప్పటినుండే తనకి కూతురు ఉన్నట్లు ఊహించుకుంటూ తన గతానికి జరగాల్సిన న్యాయం తను ఇలా ఊహించుకోవడం వల్ల ఇప్పుడు తన కూతురిని ఇలా చేశారు అని వారినే చంపేసిందే తప్ప తన గతాన్ని గుర్తుపెట్టుకుని ప్రతీకారం కోసం చంపలేదు. ఒక ఖైదీకి శిక్ష విధించేటప్పుడు తనకి శిక్ష ఎందుకు విధిస్తున్నామో చెప్పాలి. కోర్టు తనకి ఏమని చెప్తుంది?
ఒకవేళ ఇదంతా నీ చైల్డ్హుడ్లో జరిగింది అని నిజం తనకి చెప్తే తన మెంటల్ స్ట్రెస్కి లోనయ్యి చనిపోయే అవకాశం కూడా ఉంది. మన సిస్టం వల్ల ముగ్గురు రాక్షసులు ఇన్ని సంవత్సరాలుగా శిక్ష అనుభవించకుండా సమాజంలో హ్యాపీగా తిరుగుతున్నారు. గతం మరిచిపోయి వారిని ఇప్పుడు చంపిన సరస్వతే క్రిమినల్ కాదు. తను ఒక విక్టిమ్ అండ్ పేషెంట్. ఇప్పుడు తనకి మీరు ఏమని చెప్పి శిక్ష విధిస్తారు అనగా అది విన్న జడ్జి, నా తీర్పుని ఎల్లుండి ఆగస్టు 16న చెప్తాను అంటాడు. నెక్స్ట్ సీన్లో ఆగస్టు 15న రామానుజం సరస్వతిని కలిసి, న్యాయం బ్రతికే ఉంది, రేపు ఫైనల్ హియరింగ్, నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లబోతాడు. ఇంకప్పుడే జైల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మినిస్టర్ జెండా ఎగరవేసి ఖైదీలకి స్వీట్స్ పంచుతూ ఉంటాడు. సరస్వతి కూడా స్వీట్స్ బాక్స్ తీసుకోవడానికి వెళ్తుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, అప్పుడే సరస్వతి మినిస్టర్పై అటాక్ చేసి ఫ్లాగ్ బ్యాడ్జ్ పిన్తో తన గొంతులో గుచ్చి చంపుతుంది. ఈ విషయం తెలిసిన రామానుజం అక్కడికి వచ్చి అది చూసి షాక్ అవుతాడు. నిజానికి ఈ మినిస్టర్ ఎవరో కాదు, అప్పుడు ఆ ముగ్గురికి సపోర్ట్ చేసే సరస్వతి పేరెంట్స్ని చంపిన అదే ఎమ్మెల్యే. తన చేతికి ఉన్న ఉంగరం చూసి తనని గుర్తుపట్టి ఉంటుంది. ఇంకలా సరస్వతిని మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టగా ఆపోజిట్ లాయర్ జడ్జితో ఇది పక్కాగా ప్రతీకార హత్యే అని, సరస్వతి కావాలనే చంపింది అని, రామానుజం చెప్పిందంతా అబద్ధమని, సరస్వతికి శిక్ష విధించాలి అంటాడు. జడ్జి సరస్వతిని మినిస్టర్ని ఎందుకు చంపావని అడగగా దానికి సరస్వతి, ఆ ముగ్గురూ తప్పించుకోవడానికి కారణం తనే, అందుకే చంపేశాను అంటుంది. దానికి జడ్జి తనకి శిక్ష విధించాలి అంటే కోర్టులు చట్టాలున్నాయి కదా అంటాడు. అది విన్న సరస్వతి, మరి నేను న్యాయం కోసం వస్తే ఏం చేశాయి సార్, మీ చట్టాలు ఒక్కసారి కూడా కేస్ ఫైల్ చేయలేదు. చిన్నప్పటి నుండి ఆడవారిని అలా ఉండాలి ఇలా ఉండాలి అని రిస్ట్రిక్ట్ చేస్తారు కదా, తప్పు చేసేవారికి ఎందుకు చెప్పలేరు సార్? ఈ దేశంలో జంతువులకున్న ప్రయారిటీ కూడా ఆడవారిపై లేదు. నెమలిని పులిని చంపితే నాన్ బైలబుల్ కేసులు, కాని అదే అమ్మాయిని పాడుచేసి చంపినా జైలుకి వెళ్లి బెయిల్పై దర్జాగా బయటికి వచ్చి, మళ్లీ అదే తప్పు చేసి వెళ్లి బెయిల్పై బయటికి వచ్చి దర్జాగా తిరుగుతారు. వాడు చేసింది తప్పు, వాడికి పడాల్సింది శిక్ష, నేను చేసింది న్యాయం, తప్పు కాదు అని చెప్తుంది. అప్పుడే రామానుజం జడ్జితో, మీరు తీర్పు ఇచ్చే ముందు మీకీ దేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలి అనుకుంటున్నా. 2004వ సంవత్సరం నాగపూర్లో అక్కు యాదవ్ అనే రేపిస్ట్ మళ్లీ బెయిల్పై బయటకొచ్చి అదే తప్పు చేస్తూ ఉంటే 200 మంది మహిళలు కోపంతో కోర్టులో అందరి ముందు తనని చంపేశారు. మన పని మనం చేయకపోతే ప్రతి ఆడది సరస్వతిలా మారుతుంది. ఇప్పుడు మీరివ్వబోయే తీర్పు ఆడవారికి నమ్మకం కలిగేలా ఇవ్వండి అని చెప్తాడు. అదంతా విన్న జడ్జి తీర్పునిస్తూ, సరస్వతికి న్యాయం చేయటంలో మన సిస్టం ఫెయిలయ్యింది. మనం కాపాడలేకపోయిన ఎంతోమంది ఆడపిల్లల కన్నీటి చుక్కలతో రాసిన జడ్జ్మెంటిది. సరస్వతి ప్రతీకారం కోసం ఈ మర్డర్స్ చేయలేదు అని, రామానుజం సబ్మిట్ చేసిన సరస్వతి మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం తను ఫ్యాంటసీ ప్రోన్ డిజార్డర్ వల్లే ఈ హత్యలు చేస్తున్నట్లు నమ్మి, ఈ కేసు ఒక ప్రత్యేకమైనదిగా భావించి సెక్షన్ 22 BNSని ఈ కేసులో పరిగణిస్తూ సరస్వతిని మెంటల్ అసైలంకి పంపాల్సిందిగా తీర్పిస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని నెలల తర్వాత రామానుజం సరస్వతిని ఒకసారి కలవడానికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి షాకవుతాడు. ఎందుకు అంటే ఆదిత్య సరస్వతి ఇప్పటికీ కలిసే ఉంటారు కాబట్టి. రామానుజం వారితో అన్నీ మర్చిపోయామన్నారు, మరి ఇదేంటి అని అడగ్గా వారు జరిగింది చెప్తారు. నిజానికి ఆదిత్య తన పేరెంట్స్ కోసం తమకు పిల్లలు కావాలని సరస్వతికి చెప్పడంతో అలా వారు పిల్లల కోసం ప్లానింగ్ చేసే ఇంటిమేట్ అవ్వబోగా అప్పుడే సరస్వతికి తన చైల్డ్హుడ్లో జరిగిన ఇన్సిడెంట్తో పాటు అంతా గుర్తొస్తుంది. సరస్వతి ఆదిత్యకి ఇలా అంతా చెప్పి వారిని ఎలాగైనా శిక్షించాలి అనగా దానికి ఆదిత్య కూడా సపోర్ట్ చేయటంతో అలా ఇద్దరూ ఒక పక్క ప్లాన్ ప్రకారం ఫ్యాంటసీ ప్రోన్ డిజార్డర్ గురించి తెలుసుకుని సరస్వతి లేనిది ఉన్నట్లు ఊహించుకుంటున్నట్లు క్రియేట్ చేసి తనకి కూతురు ఉందని, తనకి అలా జరిగిందని ఎగ్జిక్యూట్ చేసి అందర్నీ కన్ఫ్యూజన్లో ఉంచి తర్వాత ప్లాన్ ప్రకారం కలెక్టర్ని, ఎస్పీని, జడ్జిని చంపేసి తన డిజార్డర్ను ఉపయోగించి ఈ కేసు నుండి బయటపడాలి అని న్యాయం కోసం నిలబడే రామానుజం గురించి తెలుసుకుని తనని కలిసి మాట్లాడి సరస్వతికి నిజంగానే ఫ్యాంటసీ ప్రోన్ డిజార్డర్తో సఫరవుతుంది అని నమ్మించి ఇది ప్రతీకార హత్యలు కాదు అని తనకోసం పోరాడేలా చేసి ఉంటారు. ఇంకా ఆ రోజు జైల్లో మినిస్టర్ని చంపడమనేది మాత్రం వారికి బోనస్ ఆఫర్లాగా రావడంతో తనని కూడా చంపేసి ఉంటుంది. అలా రామానుజంకి డిజార్డర్ అని అబద్ధం చెప్పి కేసు నుండి బయటపడి ఉంటుంది. అలా సరస్వతి రామానుజానికి చెప్పి, సారీ సార్, మీకు అబద్ధం చెప్పి నమ్మించడం వల్లే మాకు న్యాయం జరిగిందని చెప్పగా అది విన్న రామానుజం కూడా మొత్తానికి నేను పోరాడింది కూడా న్యాయం కోసమే కదా అని చెప్పి హ్యాపీగా ఫీలయ్యి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకీ వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్స్క్లూజివ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన తెలుగు మూవీ మ్యాట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.
మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో సాలిడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని వచ్చి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.